నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకి ఏమైంది ఇప్పుడు అందరికీ ఇదే డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన అకస్మాత్తుగా దూకుడు పెంచారు స్ట్రీట్ ఫైట్ కు తెరలేపారు రోడ్లపై విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు పోలీసులను లెక్క చేయడం లేదు కేసులను సైతం పట్టించుకోవడం లేదు దీంతో అసలు అంబటి టార్గెట్ ఏంటి అనే చర్చ మొదలైంది కొంతకాలం క్రితం తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న వైసీపీ అగ్రనేత అంబటి రాంబాబు స్వామివారి ప్రసాదం భోజనం చేసి అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు ఆయన టోన్లో చేంజ్ కనిపించడంతో అంబటి అధికార పార్టీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరిగింది అధికార పార్టీతో చర్చలు జరుపుతున్నారని క్లారిటీ రాగానే గోడ దూకుతారని టాక్ వినిపించింది అయితే ఆయన అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతున్నారు స్ట్రీట్ ఫైట్ కు సైతం సై అంటూ జగన్ ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన పోరుబాటులో మాజీ మంత్రి అంబటి చెలరేగిపోయారు గుంటూరు ర్యాలీలో అంబటి చేసిన వీరంగం మామూలుగా లేదు పోలీసుల బారికేడ్లను నెట్టివేస్తూ ముందుకు దూసుకెళ్లారు అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేస్తూ అడ్డు వచ్చిన వారిని సైతం నెట్టుకుంటూ ముందుకు దూకారు ఎవరైతే నాకేంటి అనే రీతిలో రెచ్చిపోతూ అటు సహచర నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ జోష్ పెంచారు అంబటి రాంబాబు పట్టాభిపురం వైఎస్ఆర్ విగ్రహం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు అంబటి రాంబాబు ప్రయత్నించారు కానీ పట్టాభిపురం వంతెన వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ఈ ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్ సిఐ చెప్పినా అంబటి వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లారు దీంతో కంకరగుంట వంతెనపైకి వెళ్లనివ్వకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు అంబటి అనుచరగణంతో కలిసి బారికేడ్లను బలవంతంగా నెట్టుకుని వంతెనపైకి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులను సైతం నెట్టేశారు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే కావాలని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు మరోవైపు వైసీపీ శ్రేణులు బారికేడ్లను నెట్టుకుంటూ దూసుకొచ్చారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ముందస్తుగా అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారని అంబటితో పాటు పలువురు రోడ్డుపై నిరసన తెలిపారని దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని ప్రజలకు అసౌకర్యం కలిగిందని పోలీసులు తెలిపారు గతంలో జగన్ రెంటపాల పర్యటన సమయంలోనూ సత్తెనపల్లిలో పోలీసులతో అంబటి ఇదే విధంగా ప్రవర్తించారు అనుమతి లేదని చెప్పినా ఆయన వినిపించుకోలేదు ఇంత అగ్రెసివ్గా కనిపిస్తున్న అంబటి రాంబాబు స్టైల్ మున్ముందు ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.